సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఇక నుంచి ఒక 4 రోజులు నేను ఈ క్రూజ్ షిప్ టూర్కి వెళ్తున్నానండి. సో లక్షద్వీప్ వెళ్తున్నాను. ఇక నుంచి న్యూస్ అంతా మీకు షిప్లోంచే ఇంపార్టెంట్ న్యూస్ మాత్రమే పెడుతుంటానండి. సో షిప్లో మరి పార్టీలు వీటిలు అన్నీ ఉంటాయి కదా, ఆ టైంలో మరి ఈ న్యూస్ 6 దేశాల న్యూస్ రాయాలంటే ఒక 4 గంటల టైం పట్టేది. అందువల్ల సో ఈ 4 రోజులు ఇంపార్టెంట్ న్యూస్, అన్ని దేశాల వాళ్ళకి ఇంపార్టెంట్ న్యూస్ అయితే నేను అప్డేట్ చేస్తుంటాను. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఈరోజు మనం బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అప్గ్రేడ్. సో అప్గ్రేడ్ ఏంటంటే చూడండి, మన సెల్ ఫోన్ అప్డేట్ చేస్తుంటాం, సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంటుంది కదండి. సో అంటే కొత్త రకంగా మార్పులు చెందుతూ ఉంటాం. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉండిపోయిన మన పాస్పోర్ట్ను కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు అప్డేట్ చేయనున్నారు. ఎందుకు అప్డేట్ అంటే, అప్డేట్ ఎందుకయ్యా అంటే చూడండి, సో ఈ ఇమిగ్రేషన్ గేట్స్ ప్రారంభించేశారు చాలా దేశాల్లో. ఖతర్లో ఈ ఇమిగ్రేషన్ స్టార్ట్ అయిపోయింది, సౌదీలో ఈ ఇమిగ్రేషన్ స్టార్ట్ అయిపోయింది, దుబాయ్లో ఉంది. సో ఇక మిగిలిన యూరోపియన్ దేశాలు చాలా చోట్ల మనం ఇమిగ్రేషన్ లైన్లో ఉండి వాళ్ళు మన కంప్యూటర్లో చెక్ చేసి క్లియరెన్స్ ఇచ్చి స్టాంప్ కొట్టి అంతవరకు వెయిట్ చేయడం, ఈ రూల్ లేవు. సో త్వరలో మనకు ఆల్రెడీ చాలా దేశాలు స్టార్ట్ అయిపోయి, సో మనం గేట్ల ద్వారా వెళ్తే ఆటోమేటిక్గా పాస్పోర్ట్ ప్లేస్ చేయగానే ఆటోమేటిక్గా ఇమిగ్రేషన్ అయిపోయి మనం క్లియరెన్స్ ఇచ్చి బయటకు వచ్చేస్తాం. ఈ సిస్టమ్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ సిస్టమ్కి మనం అవైలబుల్గా ఉండాలి అంటే ఫస్ట్ మన పాస్పోర్ట్ ఆ విధంగా అప్డేట్ అయి ఉండాలి. సో ఈ ఇమిగ్రేషన్కి మనం పార్టిసిపేట్ చేయాలంటే కనుక మన పాస్పోర్ట్ అప్గ్రేడ్ అయి ఉండాలి. సో అందువల్ల మన గవర్నమెంట్ వారు 2025 నుండి కొత్తగా వచ్చే పాస్పోర్ట్లు ఏవవుతున్నాయో అవి చిప్ని ఇన్సర్ట్ చేసిన పాస్పోర్ట్లు వస్తాయంటండి. సో రెన్యువల్ చేసిన కొత్త పాస్పోర్ట్లు తీసుకున్న కొత్త ఈ ఇమిగ్రేషన్కి సపోర్ట్ చేసే పాస్పోర్ట్లు వస్తాయి ఇక్కడ నుంచి, ఇండియన్ పాస్పోర్ట్లు. సో ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఇమిగ్రేషన్ ద్వారా మనం లైన్లో నుంచోసిన అవసరం లేకుండా ఈ ఇమిగ్రేషన్ ద్వారా మనం పార్టిసిపేట్ చేసి త్వరగా బయటకు వచ్చేచ్చు. క్షణాల్లో అయిపోతుందన్నమాట ఈ ఇమిగ్రేషన్. సో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి, ఇంపార్టెంట్ న్యూస్ అనుకోవాలండి. సో ఇదండి గైస్. ఇంకా మిగిలిన వార్తలు నేను షిప్లోంచి అప్డేట్ చేస్తాను. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ. అంతవరకు బాయ్.